దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబ కథా చిత్రం 3వ రోజుకి చేరింది. మొదటిసారిగా దువ్వాడ కుటుంబం అనేటువంటి రోడ్డు మీదకి వచ్చింది. దువ్వాడ వాణి గారు మొట్టమొదట 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాధురి అనే ఆవిడతో మా భర్త అనే దువ్వాడ శ్రీను ఉండడం జరుగుతుంది. పిల్లల్ని మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆయన ఆవిడతో తిరుగుతూ ఉన్నారు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఈ దివ్యల మాధురి మీద ఆరోపణ చేయడం జరిగింది. ఆరోపణ చేసిన రోజే ఆ రోజు సాయంత్రం దివ్యల మాధురి గారు ప్రెస్ మీట్ పెట్టి దువ్వాడ శ్రీను మా ఫిలాసఫర్ గైడ్ అండ్ ఫ్రెండ్, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్న సమయంలో నాకు ఎంతో బ్యాక్బోన్గా నాకు సపోర్ట్ ఇచ్చి మహిళా అధ్యక్ష పదవి కూడా వాణి గారు ఇచ్చారు. లెక్కల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ నేను ఈ రోజు చేశాను. ఎలాంటి నా మీద ఎలాంటి నిందలు వేయడం తగ్గదని ఆవిడ చెప్తున్నారు. ఆ ముగ్గురు ఆడపిల్లలు గల నేను నా మీద ఇటువంటి నిందలు వేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు సోషల్ మీడియా మరి న్యూస్ ఛానల్లో హాట్ టాపిక్ గా దివ్యల మాధురి మీద వచ్చిన కామెంట్స్ ప్రెస్ మీట్ లో చెప్పింది. నేను ఇక్కడి నుంచి దువ్వాడ శ్రీని గారి ఇంటి మేడ పైన నేను కూడా ఒక ఫ్లోర్ కట్టుకొని ఉండడం జరుగుతుంది, ఎవరు ఆపుతారో చూస్తానని కూడా ఆవిడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే రోజు సాయంత్రం దువ్వాడ వాణి గారు రాత్రి 9 గంటల సమయంలో దువ్వాడ శ్రీని కలవడానికి ఇంటికి వెళ్ళగా ఆయన నిరాకరించారు. నిరాకరించిన తరుణంలో ఆయన అక్కడే ఉండి చాలాసేపు అరుస్తూ ఆయన్ని పిలుస్తూ రండి రండి అని బయటకు అరుస్తూ చాలాసేపు శ్రీను గారి కుమార్తె హైందవి కూడా అక్కడ ఉంది. నాన్నగారే కావాలనే విషయం కూడా ఆవిడ మీడియాకు చెప్పింది. మేము లీగల్ గా ఆయన పేరెంట్స్ మా పేరెంట్స్ దువ్వాడ శ్రీను అని కూడా ఆవిడ చెప్పారు. పిల్లల్ని పెద్దల మధ్య నేను కూడా ఉన్నా పిల్లలతో ఉన్నతంగా ఉండాల్సిన మా నాన్నగారు ఈ రోజు మాధురి అనే ఆంటీతో వీళ్ళు ఉంటున్నారని చెప్పి ఆవిడ కూడా ప్రస్తుతంగా చెప్పారు. చెప్పడం జరిగింది. ఆ రోజు సాయంత్రం రాత్రి 10:30-11 సమయంలో దువ్వాడ శ్రీని ఇంటికి వెళ్ళడం, ఆ రోజు ఆయన అక్కడ లేకపోవడం, 12 గంటల సమయంలో పోలీసులు సర్దుబాటు చేసి మళ్ళీ పంపించడం, మళ్ళా ఆవిడ రావడం, కుమార్తెతో పాటు వచ్చి ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించడం, తర్వాత తలుపులను బద్దలు కొట్టుకొని ఆవిడ లోపలికి వెళ్ళడం, లోపలికి వెళ్ళిన ఆవిడను దువ్వాడ శ్రీని బయటికి నెట్టివేయడం సోషల్ మీడియాలో ఛానల్లో కూడా మనం చూసాము. ఆ రోజు కర్రను పట్టుకొని ఆయన విచ్చలవిడిగా మేము చంపేస్తున్నట్టు కూడా మనం చూసాము. దానికి కన్నీటి పర్యటన అయిన వాణి గారు పిల్లలు ఇంత చదువుకొని ఉన్న స్థానాలకు చేరుకున్నారు, వయసు కూడా పైబడింది, నీతి విలువలతో చేయాల్సిన రాజకీయం అని అంటున్న ఆయన ఈ రోజు ఇలాగా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదని ఆవిడ మీడియా ముఖంగా కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఈరోజు సాయంత్రం శ్రీకాకుళం నుంచి మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల సమయంలో శ్రీకాకుళం నుంచి టెక్కలి నుంచి పలాస వెళ్ళిన దివ్యల మాధురి పలాస లక్ష్మీపురం గేట్ దగ్గర టోల్ గేట్ దగ్గర కారు యాక్సిడెంట్ అయ్యింది. ఈ యాక్సిడెంట్ లో ఆవిడకి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పలాస హాస్పిటల్లో చేర్చారు. ఆ తీవ్రమైన గాయాలు అయితే ఏం లేవు, చిన్న చిన్న గాయాలు జరిగినట్టు తెలుస్తూ ఉంది వీడియో చూస్తూ ఉంటే. పలాస హాస్పిటల్లో చేసే చికిత్సను ఆవిడ నిరాకరించారు. ఎందుకు అనగా డాక్టర్లు వైద్యులు అడగగా నేను సూసైడ్ పరంగానే నేను ఈరోజు యాక్సిడెంట్ చేసుకున్నాను, ఉదయం నుంచి మొన్న గత 3 రోజులుగా నా మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద వస్తున్న ఈ విపరీతమైన ట్రోల్ను చూస్తూ నేను భరించలేక ఈరోజు యాక్సిడెంట్ చేసుకున్నానని ఆవిడ చెప్పుకో వచ్చారు. ఈ దువ్వాడ శ్రీనివాసరావు గారి యొక్క కుటుంబ కథా చిత్రం అనేది ఎక్కడికి చేరుతుందో ఈ రోజు యాక్సిడెంట్ జరిగింది. దువ్వాడ శ్రీనిపై వచ్చిన ఎలిగేషన్స్ తో మాధురి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ఆవిడ మాట్లాడుతూ ఆయన చిన్నపిల్లడ ఆయన్ని డ్రాప్ చేసిన విషయం 60 సంవత్సరాల వ్యక్తితో నాకు సంబంధాన్ని అంటగట్టుకున్న వాణి గారు ఇది ఆలోచించుకోవాలని, ఆవిడ ఇంట్లో కూడా ఒక 2 ఆడపిల్లలు ఉన్నారు, అలాగే నాకు కూడా 3 ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలి, వారి భవిష్యత్తు ఎంతో ఉందని ఆవిడ మీడియా ముఖంగా తెలియజేస్తారు. అంతేకాకుండా ఆస్తుల కోసమే నేను ఇలా చేస్తున్నానని ఆవిడ ప్రచారం చేస్తున్నారు. ఈ ఆస్తుల కోసమే ఇలా చేయడం అనేది ప్రచారం చేయడం తప్పుడు అభిప్రాయం ఆవిడ అంటున్నారు. నాకు శ్రీకాకుళంలో 3 నుంచి 4 ఇల్లు ఉన్నాయి, అలాగే టెక్కల్లో నాకు ఒక పెట్రోల్ బంక్ ఉంది, అలాగే మా ఆయన ఎన్ఆర్ఐ నెలకు 10 లక్షలకు పైగా జీతం సంపాదిస్తున్న ఆయన ఉన్నారు. నన్ను అల్లారు ముందుగా చూసుకున్న మా తండ్రి భర్తతో నేను ఉంటున్నాను. అలాంటిది నేను ఇలాగ ట్రాప్ చేశారు, ఇలా చేశాను అని చెప్పడం నాకు ఎంతో బాధించిందని ఆవిడ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ గత 3 రోజులుగా మనం ఈ టెక్కల్లో జరిగిన వాతావరణాన్ని పరిశీలించినటువంటి ఈ కుటుంబ విషయాలు తగాదాలు అనేటువంటి తీవ్ర స్థాయికి చేరాయి. దువ్వాడ శ్రీని గారి పిల్లలు కూడా ఈ రోజు మీడియా మాట్లాడారు. అలాగే వారి
తల్లి కూడా వచ్చి మీడియా ముందు మాట్లాడింది. మా కోడలు పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ఇదే విషయం. అదే నేను ఎప్పుడు ఎంతవరకు ఒక 3 నుంచి 4 సార్లు మాత్రమే నా కొడుకు ఇంటికి నేను భోజనం చేయగలిగానే, కానీ నేను ఎప్పుడు మా కోడలు రావద్దండం వల్ల నేను రావట్లేదని ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ దువ్వాడ శ్రీను వాళ్ళ తల్లి గారు చెప్పారు. అలాగే దువ్వాడ శ్రీను గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ డే 1 మా పెళ్ళైనప్పటి నుంచి ఆస్తి తగాదాలు, ఇంకో తగాదు ఏదో ఒకటి చెప్తుంటే అన్నింటినీ పిల్లల కోసం సర్దు చెప్పుకుంటూ నా అంతటి నేను, నా భార్య, నా పిల్లలు అని నేను ఈ రోజు వాళ్ళని ఇంత ఉన్నత స్థానంలో ఉంచాలని తపనతోనే నేను వ్యాపారం చేసినా, ఇంకేదైతే చేసినా, రాజకీయం చేసినా నా భార్య, పిల్లలు వీళ్ళ కోసమే అనే విధంగా, వీళ్ళతో పాటు ప్రజాసేవ అనే విధంగా నేను ఉంటున్నానే కానీ నేను ఏ రోజు ఈ రాజకీయంలో ఎలా చేయలేదు. నా ఈ 30 సంవత్సరాల వయసులో నుంచి రాజకీయం ప్రారంభించి ఈ రోజు 58 సంవత్సరాలు నా వయసులో, గత 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఈ మాధురి లాంటి పిల్లలు చాలా మంది నా దగ్గర కలవడానికి వచ్చారు, ఎన్నో జరిగాయి. ఒక మాధురి అనే ఒక పోతాన్ని చూపించినట్టు చూపించి నాపై ఇలాగా వాణి, నా భార్య, నాకు ఇలాగా ప్రెస్ మీట్లు పెట్టి నా బరువు ఇలా తీసుకుంటే కూడా ఆయన ప్రెస్ ముందు ఆవేదన తలపుచ్చారు. ఈ రోజు జరిగిన ఈ యాక్సిడెంట్ అనేది సూసైడ్ కింద లేకపోతే ఏదంది ఇంకా తేల్చాల్సిన ఉంది. ఆవిడైతే తీవ్ర మనస్తాపానికి గురై మాత్రమే ఇటువంటి పని చేశానని ఆవిడ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మాధురి గారు. ఈ స్టేట్మెంట్ ని అంత తీవ్రంగా ఇప్పుడు ఏం జరగబోతుందా, ఈ దువ్వాడ కుటుంబ తగాదా విషయం, ఈ యాక్సిడెంట్, ఆవిడ సూసైడ్, ఇప్పుడు వాణి గారు అక్కడ ఇండ్ల తాళాలు కొట్టి బద్దలు కొట్టి పైకి వెళ్ళడం, అలాగే శ్రీను గారు ప్రెస్ మీట్, ఇప్పుడు వాణి వాళ్ళ నాన్నగారు కూడా మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి సామరస్యపూర్వంగా మనం పరిష్కరించుకునే ఈ కుటుంబ తగాదాన్ని నోటికి పెట్టేటట్లు చేశారని చెప్పి కూడా ఆయన అన్నారు. ఈ కుటుంబ కథా చిత్రం లాగా ఉంది, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ ఈ వ్యవహారం ఈ ముగ్గురు వైపు తిరుగుతుంది. దువ్వాడ శ్రీను గారు, భార్య వాణి అండ్ దివ్యల మాదిరి, ఈ ముగ్గురు చుట్టూ ఎవరికి వారి ఆలోచనని ప్రెస్ ముందు తెలియజేస్తున్నారు. ఇది ఎంత చేరుతుందో ఇక చూడాల్సి ఉంటుంది.